సమ్మక్క సారలమ్మల మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క ప్రతిమను తీసుకొచ్చే ప్రక్రియ ఈ రోజు జరగనుంది. సాయంత్రం 5 గంటల సమయంలో గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య మరికొందరు పూజారులు చిలకలగుట్టపై నుంచి కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపరుచుకుని తీసుకొస్తారు. రాత్రి సమ్మక్కను ప్రతిష్ఠించాక భక్తులు మొక్కులు మొదలవుతాయి. ఆవిష్కృతమయ్యే అద్భుతాన్ని కళ్ళారా చూడాలంటే మేడారంకు రావాలి. మేడారం ఇప్పుడు ఒక జన సముద్రం. జంపన్న బాగు అంటే గతంలో సంపెంగ బాగులో యుద్ధ పోరాటంలో జంపన్న దూకిన తర్వాత దీనికి ఆ పేరు స్థిరపడింది. మొత్తంగా జంపన్న భాగంతా కూడా జనసంద్రంగా మారింది. పెద్ద చిన్న పేద ధనిక అన్న తారతమ్యాలు కూడా లేకుండా ఆ నీళ్లలో ఆటలు ఆడుకుంటున్నారు, సేద తీరుతున్నారు, ముఖ్యంగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. ఈరోజు రేపు 4 రోజుల జాతరలో 2 కీలక ఘట్టాల నేపథ్యంలో మనం చూడవచ్చు. మొత్తంగా ఏర్పాట్లను కూడా మనం పరిశీలిస్తున్నాము. లోపలికి వెళ్ళి స్నానాలు చేయలేని వాళ్ళకు ఇక్కడ షవర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వేడి నీళ్లను కూడా పెట్టారు. మరొక వైపు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ పునీతులవుతారు. మొత్తంగా మనం చూస్తే ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలని జనం కనిపిస్తుంది. మరొక వైపు ఈరోజు సారలమ్మతో పాటు గోవిందరాజు పైడిదరాజు మొత్తంగా గద్దెలపైకి రానున్న నేపథ్యంలో మొత్తం ఒక పూర్తి ఎక్కడ చూసినా కిక్కిరిసిన భక్తజనం మనకు కనిపిస్తున్నారు. రేపు కూడా అంతకంటే అద్భుతమైన కీలకమైన ఘట్టం కోసం వీళ్ళంతా నిరీక్షిస్తున్నారు. ఈసారి 1.5 పైగా జనం వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా వేసిన నేపథ్యంలో 13,000 మంది పోలీసులతో పాటుగా మరొక వైపు 42,000 మంది వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా ఒక కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. రాత్రి పగలు ఉదయం అన్న తేడా లేకుండా మనకు భక్తజన సందోహం కనిపిస్తుంది. పొగమంచున్నా కూడా చలి పెట్టినా కూడా లెక్క చేయకుండా ఇప్పుడు ఎండ వాతావరణంలో కూడా లెక్క చేయకుండా వీళ్ళంతా కూడా మేడారంకు తరలి వస్తున్నారు. మరొక వైపు ఉదయం నుంచి కూడా సమ్మక్క సారలమ్మ వద్ద ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో మనకు మేడారంలో ఒక మార్కెట్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బిజినెస్ చేసేటి వాళ్ళకు బుక్కా గులాలు అమ్మేటి వాళ్ళ నుంచి మొదలుకుంటే కార్పొరేట్ డ్రింక్స్ ఫుడ్ అమ్మేవాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకునే విధంగా ప్రచారం చేసుకునే విధంగా ఈ యొక్క పెద్ద వేదిక అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా మేడారంలో ఒక సంబరమైన వాతావరణం మనకు కనిపిస్తుంది.